Good afternoon, everyone. As a part of our AIBE crash course, today on the day 11 of the course, we will be talking about the Indian Contract Act of 1872. మనకి ఏఐబి సిలబస్ ఫర్ దిస్ ఇయర్ ఎన్రోల్మెంట్ అయిపోయి ఏఐబి అప్లై చేసే వాళ్ళకి వెబ్సైట్లో కనిపిస్తుంది. సో దిస్ ఇస్ దిస్ ఇయర్స్ syllabus and just like before, same marks and same topics. And on 17 we have law of contract, specific relief, property laws and negotiable instrument act. So ఇవన్నీ కలిపి ఒక 8 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. బట్ అవుట్ ఆఫ్ దీస్ కాంట్రాక్ట్స్ నుంచి ఎక్కువ వెయిటేజ్ వస్తున్నాయి అండ్ ప్రీవియస్ పేపర్స్లో కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఫ్రమ్ కాంట్రాక్ట్స్. జస్ట్ ఏఐబి ఎగ్జామ్ ఒక్కటే కాకుండా రియల్ లైఫ్లో ఈ కోర్ట్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మనం లా ఆఫ్ కాంట్రాక్ట్స్. And for this, I invite Sravani garu to take up and start the law of contracts, the Indian Contract Act of 1872. Good afternoon, everyone. So, ఇవాళ డే 11 ఆఫ్ ఏఐబి క్రాష్ కోర్స్. ఇవాళ మనం ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ గురించి చెప్పుకుందాం. ఇందులోంచి మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి అవుట్ ఆఫ్ 4 యాక్ట్స్: నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ యాక్ట్ అండ్ ప్రాపర్టీ లాస్. ఈ 4 కలిపి 8 బిట్స్ వస్తాయి మనకి. సారీ, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. ఇవాళ మనం ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ తో స్టార్ట్ చేద్దాం. ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ 1872. ఈ యాక్ట్ దిస్ వాజ్ ఎనాక్టెడ్ ఆన్ 25th April 1872 ఎనాక్ట్ అయింది. కానీ ఇట్ వాజ్ ఎన్ఫోర్స్డ్ ఆన్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే 1st September 1872 అమల్లోకి వచ్చింది. ఈ యాక్ట్ గురించి చిన్నగా బ్రీఫ్ గా చెప్పుకుందాం. ఇందులో 266 సెక్షన్లు ఉన్నాయి. out of which 1 to 75 sections deals with general principles. మనం ఐపీసీ చెప్పుకున్నప్పుడు కూడా we spoke about general principles. అలాగే 1 to 75 sections ఇక్కడ కూడా జనరల్ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడతాయి. తర్వాత 76 123 సేల్ ఆఫ్ గూడ్స్ గురించి ప్రొవిజన్స్ ఇస్తాయి. అండ్ సెక్షన్ 124 నుంచి 238 వరకు స్పెషల్ కాంట్రాక్ట్స్, అది మనం కాంట్రాక్ట్స్ పార్ట్ 2 లో చూస్తాం. అండ్ సెక్షన్ 239 నుంచి 266 వరకు కూడా ప్రొవిజన్స్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్ యొక్క ప్రొవిజన్స్ గురించి డీల్ చేస్తాయి ఈ సెక్షన్స్. సో మనకి యాజ్ వి నో 2 పార్ట్స్ ఉన్నాయి కాంట్రాక్ట్స్ యాక్ట్ లో. ఫస్ట్ పార్ట్ జనరల్ ప్రిన్సిపల్స్, పార్ట్ 2 వచ్చి స్పెషల్ కాంట్రాక్ట్స్. ఇవాళ మనం జనరల్ ప్రిన్సిపల్స్ చూద్దాం. సెక్షన్ 1 to 175 వరకు చూద్దాం. ఈ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్, ప్రతి యాక్ట్ కి ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. లైక్ ఎందుకని ఆ యాక్ట్ ని ఫ్రేమ్ చేశారు, ఎందుకని ఫర్ వాట్ పర్పస్ అండ్ విచ్ పర్పస్ ఆ యాక్ట్ ని అమల్లోకి తీసుకొచ్చారు అంటే, ఇద్దరు వ్యక్తుల మధ్యన ఏదైనా ఒక కాంట్రాక్ట్ జరిగి ఉంటే, ఇప్పుడు మనం రోజు వాడుక భాషలో చూసినప్పుడు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రెండు మనం సినానిమస్ గా వాడేస్తూ ఉంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లా, చట్టం వరకు వస్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్. సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే కాంట్రాక్ట్, రెండు పార్టీస్ మధ్య జరిగే కాంట్రాక్ట్స్ గురించి, ఆ కాంట్రాక్ట్స్ ఎలా జరగాలి, ఆ కాంట్రాక్ట్ ని ప్రాపర్ గా డిశ్చార్జ్ చేయకపోతే, ఆ ప్రాపర్ గా డ్యూటీస్ పర్ఫార్మ్ చేయకపోతే ఆ కాంట్రాక్ట్ లో రెమెడీస్ కావాలి. వాట్ ఆర్ దోస్ రెమెడీస్ అనేది ఇప్పుడు మనం చూసే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తుంది. ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్స్ విత్ రైట్స్ ఆఫ్ పీపుల్ అండ్ వాట్ కైండ్స్ ఆఫ్ రైట్స్ అని చూద్దాం. మనం 2 kinds of rights are there: రైట్స్ ఇన్ రెమ్, రైట్స్ ఇన్ పర్సనమ్ అని చెప్పి. రైట్స్ ఇన్ రెమ్ అంటే ఒక వ్యక్తికి ఒక హక్కు ఉంది అగైనెస్ట్ ద హోల్ వరల్డ్, అది రైట్ ఇన్ రెమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు లిబర్టీ, ఇవన్నీ కూడా అగైనెస్ట్ ద హోల్ వరల్డ్. అంటే నాకు రైట్ టు ఫ్రీడమ్ ఉంది, నాట్ జస్ట్ అగైనెస్ట్ ఎ పర్సన్ బి, కేవలం వాడి నుంచే కాదు నాకు ఫ్రీడమ్, అగైనెస్ట్ ద హోల్ వరల్డ్ ఐ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్. అటువంటి దాన్ని రైట్స్ ఇన్ రెమ్ అంటారు. రైట్స్ ఇన్ పర్సనమ్ అంటే నాకు ఒక హక్కు ఉంది అగైనెస్ట్ ద అదర్ ఇండివిజువల్, అటువంటి వాటిని రైట్స్ ఇన్ పర్సనమ్ అంటాం అనమాట. అంటే అవతల వ్యక్తి నుంచి
I have an right against the other person. That is called rights in personam. And Indian Contracts Act deals with rights in personam. అంటే అవతల వ్యక్తి నుంచి, అవతల పార్టీ నుంచి what rights do you have against the other party or the other person అన్నది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ చేస్తుంది. When it comes to ancient days, మరి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అమలు అంతకు ముందర కాంట్రాక్ట్స్ తాలూకా డీలింగ్స్ కానీ లేవా అంటే నో. ఏన్షియంట్ ఇండియాలో కూడా there are contracts and it was dealt under వ్యవహార మయూఖ అనే ఒక కాంట్రాక్ట్స్ ని గవర్న్ చేసే ఒక చట్టం ఆ రోజుల్లో ఉండేది. అండ్ అండర్ దట్ కాంట్రాక్ట్స్ వర్ గవర్న్డ్ ఇన్ ఎర్లియర్ డేస్. ఇప్పుడు కాంట్రాక్ట్ జరగాలి అంటే ఇందాక నుంచి ఇద్దరు పార్టీలను మాట్లాడుకుంటున్నాం. ఆ పార్టీలు ఎవరు? ఆ పార్టీలు అంటే సెక్షన్ 2A చెప్తుంది కాంట్రాక్ట్ వరకు రావాలి అంటే నాకు అవతల వ్యక్తికి మధ్య ఒక ఒప్పందం, ఒక కాంట్రాక్ట్ వరకు రావాలంటే there are 5 other steps. ఏమిటి ఆ స్టెప్స్ చూద్దాం. ఫస్ట్లీ ఆఫర్ అంటే అవతల వ్యక్తి వచ్చి ఏమండి మా కార్ అమ్ముదాం అనుకుంటున్నాను. he made an offer to me. ఏ అనేవాడు వచ్చి he made an offer to me. మా కారు ఫలానా కార్ సుజుకి, we want to sell that car. That is an offer made to me. నాకు ఆఫర్ ఇచ్చాడు. I will say నాకు కావాలనో నాకు వద్దనో నేను చెప్తాను. I will say my acceptance. Yes, సుజుకి కాదా మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. I want that your car. మీ కార్ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. నేను యాక్సెప్ట్ చేశాను. టు బి. దెన్ యాక్సెప్ట్ చేసి నేను జస్ట్ బికాస్ ఐ యాక్సెప్టెడ్ వాడు తెచ్చి నాకు కార్ ఇచ్చాడు కదా, ఐ హ్యావ్ టు పే హిమ్ సంథింగ్. అంటే వాడి సెకండ్ హ్యాండ్ కార్ని వాడు నాకు 1,00,000కో 2,00,000కో అమ్ముతానంటాడు. దాట్ ఈస్ కాల్డ్ కన్సిడరేషన్. అంటే సంథింగ్ ఫర్ సంథింగ్. ఊరికనే వచ్చి వాడి కార్ తాళాలు నా చేతిలో పెట్టి వెళ్ళిపోడు. ఐ షుడ్ పే హిమ్ సంథింగ్ టు గెట్ హిస్ కార్. సో హీ విల్ సే 1,00,000 రూపాయలకి అమ్ముదాం అనుకుంటున్నాను, 2,00,000. ఐ విల్ సే ఓకే. బార్గెన్ జరుగుతుంది. జరిగాక కన్సిడరేషన్ విల్ బి డన్. అంటే ఓకే మీ కార్ నేను 1,00,000 రూపాయలు కొనుక్కుంటున్నాను అని ఒక కన్సిడరేషన్. సంథింగ్ ఫర్ సంథింగ్. ఐఎమ్ గోయింగ్ టు పే హిమ్ మనీ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ కార్. వాడు కార్ ఇచ్చినందుకు గాను నేను వాడికి డబ్బులు ఇస్తున్నాను. కన్సిడరేషన్ గురించి మాట్లాడేది సెక్షన్ 2D. తర్వాత వి మేక్ అన్ అగ్రిమెంట్. అప్పుడు అగ్రిమెంట్ అవుతుంది ఈ రెండు పార్టీస్ కి మధ్యన కూడా. వన్స్ ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్ ఈ స్టెప్స్ అన్ని దాటుకుని an agreement happens. When that agreement is enforceable by law. ఎందుకంటే ఇప్పుడు వాడు కార్ అమ్ముతానంటున్నాడు విచ్ ఇస్ సంథింగ్ లీగల్. ఒక ఇల్లు అమ్ముతానంటున్నాడు విచ్ ఇస్ సంథింగ్ లీగల్. అదే వాడు వచ్చి నా దగ్గర అబ్యూజివ్ సబ్స్టెన్స్ డ్రగ్స్ అమ్ముతానంటాడు. విల్ ఇట్ బి ఎన్ఫోర్సబుల్? ఒక డ్రగ్స్ అమ్మడానికి కానీ ఒక అగ్రిమెంట్ రాసుకుని అబ్బాయి వీడు అమ్ముతానని అమ్మలేదు నాకు అని నేను కోర్టుకి ఎక్కగలుగుతానా? నో. సో దట్ అగ్రిమెంట్ విచ్ ఈస్ లీగల్, అందులో ఉన్న సబ్స్టెన్స్ అంతా కూడా, ఆ అగ్రిమెంట్ లో ఉన్న సబ్స్టెన్స్ అంతా కూడా ఇట్ షుడ్ బి లీగల్. అటువంటి వెన్ సచ్ అగ్రిమెంట్ ఈస్ ఎన్ఫోర్సబుల్ బై లా కాంట్రాక్ట్ అంటాం. వెన్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ ఎన్ఫోర్సబుల్, అగ్రిమెంట్ దేనికైనా చేసుకుంటారు అన్అఫిషియల్ గా, ఇల్లీగల్ గా, బట్ దట్ షుడ్ బి, అది కాంట్రాక్ట్ ఎప్పుడు అవ్వగలుగుతుంది? ఎప్పుడు ఇట్ కమ్స్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అంటే దట్ అగ్రిమెంట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. అందులో ఉన్న టర్మ్స్ అన్ని లీగల్ టర్మ్స్ అయి ఉండాలి. దెన్ ఇట్ విల్ బి ఎన్ఫోర్సబుల్ బై లా అండ్ ఇట్ బికమ్స్ ఏ కాంట్రాక్ట్. ఈ అగ్రిమెంట్ అనేది is defined in 2E. Contract is defined under 2H of Indian Contract Act. Now, what is a contract? ఇప్పుడు నేను చెప్పాను కదా కొన్ని 5 steps ఉన్నాయి మనకి until we come to contract. డైరెక్ట్ గా కాంట్రాక్ట్ రాసేసుకోము. ఒక ఆఫర్ వస్తుంది, దానికి యాక్సెప్టెన్స్ చెప్తాం, దానికి నెగోషియబుల్ టర్మ్స్ ఉంటాయి, ఇంతకు అమ్ముతాం అంతకు అమ్ముతాం అని చెప్పి. సో దెన్ వెన్ ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ దెన్ ఇట్ బికమ్స్ ఏ కాంట్రాక్ట్. ఇప్పుడు వి విల్ డూ రివర్స్ ఇంజనీరింగ్. కాంట్రాక్ట్ నుంచి చూద్దాం మనం, ఎందుకంటే ఈ ఆఫర్, యాక్సెప్టెన్స్ ఇవన్నీ మనం వినుంటాం. బట్ కాంట్రాక్ట్ అన్నది వి విల్ సర్టన్లీ లిసన్ టు దిస్ వర్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో కాంట్రాక్ట్ నుంచి వాట్ ఈస్ కన్సిడరేషన్, వాట్ ఈస్ యాక్సెప్టెన్స్, వాట్ ఈస్ ఆఫర్ అనేది చూద్దాం. ఫస్ట్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ అనేది
ఇద్దరు పార్టీస్ మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఇట్ బ్రింగ్స్ అ లీగల్ ఆబ్లిగేషన్. అంటే నేను అవతల వ్యక్తితో ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాను అంటే ఐఎమ్ ఆల్రెడీ బైండింగ్ టు దట్ కాంట్రాక్ట్. నేను ఏ టర్మ్స్ అయితే నేను ఒప్పుకుని ఉన్నానో ఆ కాంట్రాక్ట్ లో ఐఎమ్ బైండింగ్ అగెన్స్ట్ దెమ్. నేను వాటిని వాటిని అమలు చేస్తాను అనే ఒక ఆబ్లిగేషన్ లోకి నేను దిగాను. దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్ట్. సో యాజ్ వి సెడ్ సెక్షన్ 2H ఏదైనా అగ్రిమెంట్ అందులో లీగల్ టర్మ్స్ ఉంది, when it is legally binding అయితేనే we call it as contract. An agreement enforceable by law is contract. In short గా కాంట్రాక్ట్ గురించి చెప్పాలంటే ఒక కాంట్రాక్ట్ ఇద్దరు పీపుల్ ఉన్నారు, రెండు పార్టీస్ ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాయి. ఇవాళ కాంట్రాక్ట్ రాసుకున్నాం అంటే ఇవాళ నుంచి అది అమల్లోకి వచ్చేసినట్టేనా? అంటే ప్రతి కాంట్రాక్ట్ కి ఒక లిమిటేషన్ టైం ఉంటుంది, 2 ఏళ్ళో 3 ఏళ్ళో రాసుకుంటాం. సో ఇవాళ సైన్ చేసుకుంటే ఇవాళ నుంచి అది అమల్లోకి వచ్చేసినట్టేనా? నో, సారీ, ఎస్. ఏ రోజైతే సైన్ చేసుకున్నామో ఆ రోజు నుంచి కాంట్రాక్ట్ అమల్లోకి వస్తుంది. తప్పితే ఏ రోజుకైతే అది డ్యూ ఉంటుందో అంటే అమలు చేయవలసిన రోజు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాడు నాకు ఒక 100 బస్తాలు ప్యాడీ ఇస్తాడన్నాడు, నేను దాని తాలూకా డబ్బులు ఇస్తానని ఒక సైన్ చేసుకున్నాం. ఈ రోజు సైన్ చేసుకున్నాం కాబట్టి అది ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. తప్పితే నువ్వు 3 నెలలు అంటే ఇవాళ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కల్లా నువ్వు నాకు 100 బస్తాలు అప్పచెప్పాలి అన్నందుకు అది డిసెంబర్ నుంచి అమల్లోకి రాదు. ద డేట్ ఆన్ విచ్ వి సైన్ ద కాంట్రాక్ట్, ఆ రోజు నుంచి అందులో మనం 3 నెలల 6 నెలల గడువు రాసుకున్నామా, దట్ టైం డ్యూరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ద డే వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. దిస్ ఇస్ అబౌట్ కాంట్రాక్ట్. అంటే మనం రోజు చూస్తుంటాం, లైక్ ఎవ్రీ సింగిల్ డే ఒక కార్ లీజ్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ ఇస్ ఏ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఇప్పుడు నేను అవతల వాడిని బెదిరించి నీ కారు అమ్ముతావా చేస్తావా, లేకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం బెదిరింపు చర్యగా, జస్ట్ బికాస్ ఐ లవ్డ్ హిస్ కార్, బెదిరింపు చర్యలతో కానీ బలవంతంగా కానీ అవతల వాడిని ఒక కాంట్రాక్ట్ లోకి దింపలేము. సెక్షన్ 10 ఏం చెప్తుంది అంటే వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఒప్పందం ఒక లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఏమేమి ఉండాలి అనేది సెక్షన్ 10 చెప్తుంది. ఫస్ట్లీ, నా అంతటి నేను వాడి కారు బాగుంది, వాడు అమ్మేస్తే బాగుంది అని చెప్పి ఐ కెనాట్ టేక్ ఆన్ హిస్ కార్. ఇద్దరు వ్యక్తుల మధ్య జరగాలి. దేర్ షుడ్ బి 2 parties టు ఏ కాంట్రాక్ట్. ఖచ్చితంగా 2 పార్టీలు ఉండాలి ఈ కాంట్రాక్ట్ కి. తర్వాత ఆ పార్టీస్ షుడ్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. కాంపిటెన్సీ అంటే ఏంటో మనం ఆల్రెడీ ఐపీసీలో చూసాం. హూ షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ హూ షుడ్ బి ఏ మేజర్ ఇన్ హిస్ ఏజ్. అవతల వ్యక్తి ఈజ్ ఎ మైనర్, వాడితో ఇప్పుడు ఇంత కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అవతల వాళ్ళ కార్ బాగుంది కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబుని అడిగి మీ కార్ బాగుంది కొంచెం తాళాలు ఇచ్చేసే అని చెప్పి ఐ కెనాట్ టేక్ హిస్ కార్ అండ్ సే దట్ వాళ్ళ కార్ ఇచ్చేసారు ఆబ్వియస్ గా, అండ్ ఐ కెనాట్ డూ ఇట్. It should be from competent people. I should take that car from competent person in that family. అంటే ఆ కార్ యొక్క ఫాదర్, ఆ కార్ యొక్క ఓనర్ హూ ఈస్ కాంపిటెంట్, అతని నుంచి ఆ కార్ని నేను స్వాధీనం చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఫ్రీ కన్సెంట్. అవతల వ్యక్తి ఈ 2 పార్టీస్, నాట్ జస్ట్ 1 పార్టీ, 2 పార్టీస్ కి కూడా ఫ్రీ కన్సెంట్ అంటే వాళ్ళంతటా వాళ్ళు విల్లింగ్ గా, దే షుడ్ బి ఇంట్రెస్టెడ్ వాలంటరీలీ టు ఎంటర్ ఇన్ టు ద కాంట్రాక్ట్. ఇక్కడ కన్సెంట్ అంటున్నాం. కన్సెంట్ అంటే వాళ్ళ 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 ఇంట్రెస్ట్ చూపించాలి. లైక్ ఐ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ కాంట్రాక్ట్ అని వాళ్ళు వాలంటరీగా రావాలి. మరి ఆ కన్సెంట్ ని నేను చాలా రకాలుగా కన్సెంట్ చేయించుకోవచ్చు. అవతల వాడిని చాలా రకాలుగా నేను ఒప్పుకునేలా చేయొచ్చు. వాడి బలవంతంగా బెదిరించవచ్చు, లైక్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఆ కన్సెంట్ ఎలా ఉండకూడదు అంటే సెక్షన్ 15 చెప్తుంది. కోవర్షన్ అంటే కన్సెంట్, అవతల వ్యక్తి ఇచ్చే కన్సెంట్ లో బలవంతం ఉండకూడదు. కోవర్షన్ సెక్షన్ 15 చెప్తుంది. సెక్షన్ 16 ఏం చెప్తుందంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే అనుచిత ప్రభావం. అంటే లైక్ ఆ మాటలు ఈ మాటలు చెప్పి నువ్వు కారం వేసేయి, ఇలా ఒకడు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. అంటే ఇప్పుడు నేను వాడి కారు మీద నేను ఇష్టపడ్డాను,
సో దట్ నా మనిషి వాడి దగ్గరికి వెళ్తాడు, నువ్వు ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నావు కదా, ఆకారం వేసి ఇలా అమ్మేసి ఆకారంతో నీకు 10 పైసలు ఎక్కువ ఇప్పిస్తాను, ఇలా సచ్ కైండ్ ఆఫ్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు, అనుచిత ప్రభావం ఉండకూడదు. సెక్షన్ 17 ఫ్రాడ్ అంటే మనకు తెలుసు, మోసపూరితంగా ఉండకూడదు ఆ కన్సెంట్. అంటే అవతలి వాడి కన్సెంట్ ని నేను మోసపూరితంగా కానీ బలవంతంగా కానీ అనుచిత ప్రభావంతో కానీ నేను తీసుకుని ఉండకూడదు. సెక్షన్ 18 మిస్రిప్రజెంటేషన్, తప్పుగా సూచించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా కారే అమ్ముతున్నాను అవతల వాడికి, అబ్బాయి ఇది బ్రహ్మాండమైన కార్, అసలు 10,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు, పర్ఫెక్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. బట్ వాట్ ఈస్ ద ట్రూత్ బిహైండ్ ఇట్? ఆల్రెడీ 2,00,000 కిలోమీటర్లు తిరిగేసింది, గట్టిగా వాడు స్టార్ట్ చేస్తే అది పక్క వీధిలోకి లాగిపోతుంది. సో యూ కెనాట్ డూ ఎనీ మిస్రిప్రజెంటేషన్ ఇన్ యువర్ కాంట్రాక్ట్. అవతల వాడి కన్సెంట్ ని, అవతల వాడి ఒప్పందాన్ని తీసుకోవడం కోసం యూ కాంట్ డూ ఇట్. దెన్ మిస్టేక్, పొరపాటు వల్ల కానీ, ఈ కన్సెంట్ పొరపాటు వల్ల కూడా అంటే ఇవ్వకూడదు. లైక్ నా కన్సెంట్ ని నేను లైక్ అన్ని విషయాలు నాకు తెలిసి ఫ్రాడ్ లేదా తప్పిదం పొరపాటున, అంటే నేను ఓకే నా నా మనసులో నాకు ఒక వైట్ కార్ కొనుక్కోవాలనుంది. సో నేను ఒక పార్టీతో మాట్లాడుతున్నాను, ఏమంటే మీ కార్ నాకు కావాలి, నాకు వైట్ కార్ కొనుక్కోవాలని ఫ్యాషన్ ఎప్పటి నుంచో, నేను ఐ కెనాట్ అఫోర్డ్ ఫర్ ఎ న్యూ కార్, సో ఐ వాంట్ యువర్ కార్. సో ఐ గేవ్, అవతలి వాడు, నేను అమ్మాలనుకుంటున్నాను మై వైట్ కార్, అవతలి వాడు హీ గేవ్ హిస్ కన్సెంట్ థింకింగ్ ఇట్స్ ఎ రెడ్ కార్. నేను నా కార్ని అమ్మాలనుకుంటున్నాను, వాడికి ఒక వైట్ కార్ కొనుక్కోవాలని. సో ఏదో పొరపాటున వాడు సరిగ్గా వినిపించుకోలేదో ఏదో జరగడం వల్ల హీ గేవ్ హిస్ కన్సెంట్, ఓకే ఐ విల్ బై యువర్ కార్, నేను ఈ కార్ కొనుక్కుంటాను అని. బట్ తీరా రేపు ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ అయితే ఏమవుతుందంటే హీ విల్ సీ ఎ వైట్ కార్ థింకింగ్ ఇట్స్ ఎ రెడ్ కార్. సో వాడు పొరపాటున కన్సెంట్ ఇచ్చి ఉండకూడదు. అంటే వాడు పొరపాటున సరిగ్గా తెలియకో సరిగ్గా వినపడకో వాడు కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వకూడదు. సో దీస్ ఆర్ ఆల్ ద ఎసెన్షియల్స్ ఫర్ కన్సెంట్. కన్సెంట్ ఈ రకంగా ఉండకూడదు. దెన్ ఈ కాంట్రాక్ట్ టు బి ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్, కన్సిడరేషన్ అంటే రెండు పార్టీలు కాంట్రాక్ట్ లోకి దిగుతున్నప్పుడు కన్సిడరేషన్ మస్ట్ బి దేర్, ఖచ్చితంగా కూడా ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఉండాలి. ఇందాక కార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి డబ్బులు ఇస్తున్నాను, నేను డబ్బులే ఇవ్వాలని లేదు. ఏమంటే మీ రెడ్ కార్, ఇన్స్టెడ్ ఆఫ్ యూర్ రెడ్ కార్ నేను నా పెద్ద బెంజ్ కార్ ఇచ్చేస్తాను. సో జస్ట్ బికాస్ ఐ లైక్ దట్, ఆ కార్ ఎందుకో నాకు నచ్చేసింది, ఐ విల్ గివ్ మై బెంజ్ కార్, ఇలా ఇచ్చేస్తాం. సో ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. కన్సిడరేషన్ ఖచ్చితంగా ఉండాలి, కన్సిడరేషన్ డబ్బు రూపంలోనే ఉండాలని ఏమీ లేదు. థర్డ్ది నీడ్ నాట్ బి ఎడిక్వేట్. అక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ I-20 ఉందనుకో, జస్ట్ వాడి I-20 మీద నాకు కేవలం మోజు ఉన్నందు మూలన నేను బెంజ్ కార్ ఇచ్చేస్తున్నాను. ఈజ్ ఇట్ ఎడిక్వేట్? I-20కి బెంజ్ కార్ ఎడిక్వేటా? కాదు. సో కన్సిడరేషన్ నీడ్ నాట్ బి ఎడిక్వేట్. ఈ 3 పాయింట్స్ ఇక్కడ కవర్ అవుతాయి. కన్సిడరేషన్ ఉండి తీరాలి, అది డబ్బు రూపంలోనే అవ్వక్కర్లేదు, అండ్ ఇట్ నీడ్ నాట్ బి ఎడిక్వేట్. తర్వాత ఈ వీళ్ళు వెన్ టూ పార్టీస్ వాంట్ టు ఎంటర్ ఇంటూ ఏ కాంట్రాక్ట్, వాళ్ళ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగినప్పుడు అది ఎక్స్ప్రెస్ గా అంటే లైక్ ఇట్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ప్రాపర్లీ. ఇప్పుడు అవతల వాడు నా యాజ్ ఐ సెడ్, ఈ ఇద్దరు వ్యక్తులు అగ్రిమెంట్ లోకి దిగాలనుకుంటున్నప్పుడు థింగ్స్ షుడ్ బి కమ్యూనికేటెడ్ ప్రాపర్లీ. నా మనసులో నేను అనేసుకుంటే చాలదు. ఇప్పుడు ఓకే నేను కార్ అమ్ముతానని ఒక ఆఫర్ ఇచ్చాను అవతల వాడికి, వాడి మనసులో నేను కొనేసుకుంటాను అని అనుకున్నాడు. ఐ డు నాట్ నో, నేను ఎవరికో అమ్మేశాను. రేపు వాడు వచ్చి గొడవ చేస్తాడు, సేయింగ్ నేను అదేంటది నేను యాక్సెప్ట్ చేశాను కదా అంటాడు. హిస్ యాక్సెప్టెన్స్ షుడ్ బి కన్వేడ్ టు మీ ఇన్ ఎనీ మేనర్. ప్రాపర్ గా నాకు అర్థమయ్యేలాగా హీ షుడ్ కమ్యూనికేట్ హిస్ యాక్సెప్టెన్స్. అది కూడా ఒక ఎసెన్షియల్. అండ్ ఈ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి, దే షుడ్ బి రిజిస్టర్డ్ అండర్ ద స్టాంప్స్ యాక్ట్ ప్రకారంగా కానీ కొన్ని చట్టాల ప్రకారం దే షుడ్ బి రిజిస్టర్డ్ ప్రాపర్లీ. కొన్ని అగ్రిమెంట్స్ ఉంటే దే డు నాట్ నీడ్ ఎనీ రిజిస్ట్రేషన్. కానీ ఏవైనా కొన్ని ఈ అగ్రిమెంట్ ని మనం కొన్ని చట్టాల ప్రకారం చేస్తున్నప్పుడు దే షుడ్ బి రిజిస్టర్డ్ ప్రాపర్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్టిగేజ్ డీడ్, ఇలాంటి డీడ్స్ అన్ని కూడా
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం, స్టాంప్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలి. ఏదైనా ఒక చట్టం కొన్ని డిమాండ్ చేస్తుంటే కొన్ని అగ్రిమెంట్స్ నుంచి దోస్ డిమాండ్ షుడ్ బి ప్రాపర్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు వాడి స్థలాన్ని అమ్ముతున్నాడు, జస్ట్ వాళ్ళిద్దరూ అమ్మేసుకుంటే సరిపోతుందా? వీడు ఈ స్థలం నీదే, ఇది వాళ్ళ నుంచి నువ్వు వాడుకోవచ్చు అని చెప్పేస్తాడు. అవతల వాడు తీసుకొచ్చి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేస్తాడు. అక్కడతో అయిపోయిందా సేల్? టైటిల్ షుడ్ బి చేంజ్డ్. అంటే కేవలం మాటల ద్వారా కొన్ని జరిగిపోవన్నమాట. సో కొన్ని కొన్ని కాంట్రాక్ట్స్ కి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని చట్టంలో కనుక మెన్షన్ అయ్యి ఉంటే దట్ ప్రొసీజర్ షుడ్ బి మ్యాండేటరీలీ ఫాలోడ్. సో ఇందాక మనం అనుకున్నాం అగ్రిమెంట్స్ దట్ ఆర్ ఎన్ఫోర్సబుల్ బై లా ఆర్ కాంట్రాక్ట్స్. సో కొన్ని అగ్రిమెంట్స్ విచ్ ఆర్ లీగల్, దోస్ ఆర్ కాంట్రాక్ట్స్. అంటే ప్రతి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అవుతోంది అంతకు ముందర. అంటే కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఒక అగ్రిమెంట్ అయి ఉండాలి, కానీ ప్రతి అగ్రిమెంట్ కాంట్రాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇట్ మే నాట్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్. యాజ్ ఐ సెడ్ ఇందాక, ఇద్దరు ఇల్లీగల్ సబ్స్టెన్స్ గురించి వాళ్ళు తుపాకుల గురించి వాటి గురించి దే మేడ్ ఏ కాంట్రాక్ట్. నువ్వు రేపు ఫలానా తారీఖు లోపు నువ్వు నాకు ఇన్ని అప్పచెప్పాలి, సో దట్ నేను ఐ విల్ పే యూ. ఇది ఒక అగ్రిమెంటే, కానీ ఇది కాంట్రాక్టా? కెన్ ఎనీవన్ ఆన్సర్? నో, బికాస్ దిస్ ఇస్ నాట్ లీగల్లీ ఎన్ఫోర్సబుల్. వాడు కోర్టుకి ఎక్కలేడు, ఇదిగో నేను ఇలా ఇన్ని తుపాకులు సప్లై చేస్తానని చెప్పాను, వాడు డబ్బులు ఇవ్వట్లేదు తుపాకులు పుచ్చుకున్నాను, హీ కెనాట్ డూ ఇట్. కానీ ఆల్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి ఎన్ఫోర్సబుల్ బై లా. సో సంథింగ్ ఈజ్ ఎన్ఫోర్సబుల్ బై లా టు బికమ్ ఏ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్ అయ్యే ప్రతి డాక్యుమెంట్ కూడా ఇట్స్ అన్ అగ్రిమెంట్ ఆల్రెడీ. అది ఒకవేళ ఎన్ఫోర్సబుల్ అయితే కాంట్రాక్ట్ అవుతుంది, ఎన్ఫోర్సబుల్ కాకపోతే కాంట్రాక్ట్ కాదు. సో ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్, బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ earlier. Now అగ్రిమెంట్ అంటున్నాం. అగ్రిమెంట్ కన్నా ముందర మనం రెండు విషయాలు విన్నాం ఇందాక. ఒకడు ఆఫర్ చేసి ఉండాలి, ఒకడు యాక్సెప్టెన్స్ చేసి ఉండాలి, అప్పుడు అది ఒక అగ్రిమెంట్ అవుతుంది. అంటే ఒక ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్, ఈ రెండు కలిపితే ఇట్ ఈస్ కాల్డ్ అన్ అగ్రిమెంట్. ఒక వ్యాలిడ్ అగ్రిమెంట్ అవ్వడానికి ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందానికి వచ్చారు. వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ అదొక వ్యాలిడ్ అగ్రిమెంట్ అవ్వడానికి? ఇందాక నుంచి చెప్పుకున్నవే, 2 parties ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఒక డెఫినెట్ సబ్స్టెన్స్ గురించి మాట్లాడాలి. అంటే ఇప్పుడు సేమ్ నేను ఇవాళ మా ఫ్రిడ్జ్ అమ్ముతున్నాను, నువ్వు 1000-2000 ఇవ్వు అంటే కుదురుతుందా? అది కోర్టుకి ఏమని ఎక్కాలి నేను? వాడు 1000 ఇచ్చి 2000 ఇవ్వలేదని ఎక్కాలా? లేకపోతే ఏమని ఐ షుడ్ కంప్లైన్ అబౌట్ ప్రాపర్గా వాడు డ్యూటీస్ డిశ్చార్జ్ చేయట్లేదా? నేను దేనికి వెళ్ళాలి? 1000కా 2000కా? 2000 ఎక్కువ ఇచ్చేసాడని వెళ్ళాలా? లేదు నేను 1000-2000 అన్నాను, వాడు 1000 ఇచ్చాడు, 2000 ఇవ్వచ్చు కదా? నో, యూ బీ క్లియర్ ఇన్ యువర్ టర్మ్స్ ప్రాపర్లీ. అది 1000కి అమ్మాలా 2000కా అన్నది యూ బీ క్లియర్. సో ద టర్మ్స్ ఇన్ ద అగ్రిమెంట్ షుడ్ బి డెఫినెట్, అటో ఇటోగా కాదు. అగ్రిమెంట్ లో ఉన్న టర్మ్స్ అన్ని కూడా లీగల్ మ్యాటర్స్ అయి ఉండాలి, సోషల్ మ్యాటర్స్ కాదు. లైక్ ప్రతి మనిషికి 2 డ్యూటీస్ ఉంటాయి. యాజ్ ఏ పర్సన్ మోరల్ గా కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఇప్పుడు రోడ్డు మీద మున్సిపల్ ట్యాప్ ఓపెన్ చేసేసింది, అటువైపు అందరూ వెళ్తున్నారు, ఎవరూ కట్టట్లేదు. సంబడి కెనాట్ sue me because I did not switch off the tap and stop the running water. It's a moral duty. నాకు ఆ ఎథిక్స్ ఉంటే నేను చేస్తాను. That's a moral duty. Legal duties are different. So లీగల్ డ్యూటీస్ కి, లీగల్ మ్యాటర్స్ కి ఒక అగ్రిమెంట్ చేసుకోవచ్చు, బట్ నాట్ ఫర్ సోషల్ మ్యాటర్స్. ఈ ఇద్దరికి కూడా దే షుడ్ హ్యావ్ మీటింగ్ ఆఫ్ మైండ్స్. అంటే ఇద్దరు కూడా దే షుడ్ హ్యావ్ గివెన్ సమ్ కన్సెంట్ రిగార్డింగ్ ద టర్మ్స్ ఇన్ ద అగ్రిమెంట్. ఇద్దరు కూడా మైండ్స్ మీట్ అవ్వాలన్నమాట. అండ్ ద పార్టీస్ మస్ట్ కమ్యూనికేట్ టు ఈచ్ అదర్. ఓకే, నేను అమ్ముదాం అనుకుంటున్నాను, ఓకే గుడ్, నాకు అర్థమైంది, అండ్ ఐఎమ్ విల్లింగ్ టు టేక్ ఇట్, నేను యాక్సెప్టెన్స్ చెప్తున్నాను అని ఇద్దరు పార్టీస్ కూడా కమ్యూనికేట్ చేసుకోవాలి ప్రాపర్ గా. సో
నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. అగ్రిమెంట్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు ఒక కాంట్రాక్ట్ లోకి వచ్చారు. వాళ్ళు ఎక్కడో దొంగతనం చేశారు. ఒక 3,000 రూపాయలు 3,000 రూపాయలు దొంగతనం చేసి తీసుకొచ్చి దే వాంటెడ్ టు షేర్ ఇట్ ప్రాపర్లీ. ఈజ్ ఇట్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్? నో. వై? రీజన్? లీగల్లీ ఎంఫోర్సబుల్ కాదు. ఇట్స్ నాట్ లీగలీ బైండింగ్. దొంగతనం అది ఫ్రాడ్ జరిగింది అక్కడ, సో ఇట్స్ నాట్ లీగలీ బైండింగ్. ఏ అనేవాడు బీకి చెప్తున్నాడు, మా ఆవును అమ్మేస్తాను, ఈ తెల్ల ఆవును ఈ బ్రౌన్ ఆవును అమ్మేస్తాను అని చెప్తున్నాడు. ఈజ్ ఇట్ ఎన్ఫోర్సబుల్? అగ్రిమెంట్ లో కూడా ఇలాగే రాసుకున్నారు, తెల్లావో బ్రౌన్ ఆవో. తెల్ల హౌ? అక్కడ టర్మ్స్ డెఫినెట్ గా లేవు. తెల్లావు గురించి మాట్లాడుతున్నాడా? నో. ఎందుకంటే రేపు వాట్ ఆమ్ ఐ గోన సూ హిమ్? దేనికి సూ చేయాలి? తెల్లావు ఇచ్చినందుక, నల్లావు ఇచ్చినందుక? సో డెఫినెట్ గా ఉండాలి, టర్మ్స్ క్లియర్ కట్ గా మెన్షన్ చేసి ఉండాలి. మిస్‌రిప్రజెంటేషన్. ఇప్పుడు అదే ఆవుని 500కో 1000 రూపాయలకో బేరం పెట్టారు అని రాస్తారు. నో, ఇట్స్ నాట్ క్లియర్ ఇన్ టర్మ్స్. 500 ఇస్తే న్యాయం అవుతుందా, 1000 ఇస్తే న్యాయం అవుతుందా? సో టర్మ్ షుడ్ బి వెరీ క్లియర్లీ మెన్షన్డ్. దిస్ ఈస్ అబౌట్ అగ్రిమెంట్స్. ఇప్పుడు ఆఫర్ గురించి చూద్దాం. ఆఫర్, ఇప్పుడు మనం చూసే చట్టాలు లైక్ టాట్స్ అవ్వచ్చు, ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ లాని ఫాలో అవుతున్నాం. అందుకే మీరు కేస్ లాస్ చూస్తే ఎక్కువ ఇంగ్లీష్ పీపుల్ మధ్య ఉంటాయి. సో మనం ఇంగ్లీష్ వాళ్ళ చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకుని మనం వాడుకుంటున్నాం. ఇందాక నేను ఆఫర్ అని చెప్పాను, అంటే ఒకడు తన ఒక యాక్ట్ చేయడానికో చేయకుండా ఉండడానికో తన విల్లింగ్నెస్ ని ఫస్ట్ చెప్తాడు. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ ఆఫరర్. ఆఫర్ ఇచ్చేవాడిని ఆఫరర్ అంటారు ఇంగ్లీష్ చట్టంలో. కానీ ఇన్ ఇండియన్ లా వి కాల్ హిమ్ యాజ్ ప్రపోజర్. హీస్ ప్రపోజింగ్ సంథింగ్ టు మీ. నా గుర్రాన్ని అమ్ముతున్నాను, హీస్ ప్రపోజింగ్ ద స్టఫ్. సో హీస్ కాల్డ్ ప్రపోజర్ ఆర్ ప్రామిసర్. దెన్ నేను ప్రపోజ్ చేసినప్పుడు ఎవరికి ప్రపోజ్ చేశాను అంటే ఆఫరీకి ప్రపోజ్ చేశాను, ప్రపోజీకి ప్రపోజ్ చేశాను. అంటే నేను ఇనిషియల్ గా ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ మీ. నా ఆవును అమ్మేస్తున్నాను, ఐఎమ్ ద ప్రపోజర్ ఆర్ ద ప్రామిసర్. అవతల బి అనేవాడు ఉన్నాడు, హీ విల్ సే ఎస్ నాకు కొనుక్కోవాలి ఉంది ఫర్ దిస్ అమౌంట్ అని వాడు డిసైడ్ చేస్తాడు. హీ ఈస్ కాల్డ్ ఆఫరీ ఆర్ ప్రపోజీ ఆర్ ప్రామిసీ. దెన్ ఈ ఆఫర్ అనేది, యాజ్ వి సెడ్, communication is more important. It should be properly communicated to other party. అంటే నాకు ఒక లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్ లోకి, అంటే ఆవు నమ్మడం అదే నిషేధం కాదు కదా, సో ఇట్స్ లీగల్లీ బైండింగ్. ఆ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశం నాకు ఉండాలి. అంటే ఉత్తినే నా ఆవును అమ్ముదాం అనుకుంటున్నానయ్యా అంటే ఎప్పుడు అమ్ముతావు, ఎవరికి అమ్ముతావు, ఎంతకు అమ్ముతావు? నో, నాట్ లైక్ దట్. You wanted to sell it really. You want to enter into a contract properly, and that should be legally binding. అప్పుడు దాన్ని ఆఫర్ అంటారు. ఏదో మాటల్లో నా కారు అమ్ముదాం అనుకుంటున్నాను, ఎప్పుడు అమ్ముతావు, ఎప్పుడు, అది నేను 8 ఏళ్ళు వాడేశాక. సో ఇట్స్ అది యాజ్ ఆఫ్ నౌ యు డు నాట్ వాంట్ టు డూ ఇట్ నౌ. సో నీకు ఆ ఉద్దేశం ఉండాలి. అవతల పార్టీతో ఒక లీగల్లీ బైండింగ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే దట్ ఈస్ కాల్డ్ అన్ ఆఫర్. ఒక వ్యక్తి ఒక ప్రపోజల్ ఆఫర్ చేయాలనుకుంటున్నప్పుడు హీ షుడ్ బి విల్లింగ్ టు డూ. అతనికి ఆ పని చేయాలనో లేదా చేయకూడదనో హీ షుడ్ బి, వాడిలో ఆ ఇంటెన్షన్ ఉండాలి, కార్ అమ్మాలి అనే ఇంటెన్షన్ వాడిలో ఉన్నప్పుడు. అండ్ అవతల వాడి యాక్సెప్టెన్స్ నేను గెయిన్ చేయాలనుకోవాలి. ఇప్పుడు అదే ఆవు నేను 25 లక్షలకు అమ్ముతాను నా ఆవు అంటే ఎవరన్నా కొంటారా? బయట 2 లక్షలకు వచ్చేస్తా అంటే. సో మై ఇంటెన్షన్ షుడ్ బి టు గెయిన్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద అదర్ పర్సన్. డుగుడుగుమంటూ ఒక 10-25 ఏళ్ళు వాడేసిన ఒక కార్ని తీసుకెళ్ళి నేను దీన్ని 25 లక్షలకు అమ్ముతాను అంటే నో, ఐ ఆబ్వియస్లీ నో దాట్ అవతల వాడు యాక్సెప్టెన్స్ ఇవ్వడు.
ఖచ్చితంగా వాడికి ఆ డబ్బులు పెట్టుకుంటే మంచి కార్ వచ్చేస్తుంది, బ్రాండ్ న్యూ కార్. సో అవతల వాడి యాక్సెప్టెన్స్ గెయిన్ చేయడానికి చేసే ఆఫరే ఆఫర్. ఫస్ట్ మన విల్లింగ్నెస్ ని తెలుపుతూ యూ వాంట్ టు గెయిన్ హిజ్ యాక్సెప్టెన్స్, దట్ ఈస్ ద ఆఫర్. దెన్ సెక్షన్ 2A ఆఫర్ గురించి చెప్తుంది. యాజ్ వి సెడ్, ఆఫర్ చేసేవాడు ప్రపోజర్, ఆఫర్ పుచ్చుకునేవాడు ప్రపోజీ. అదే ప్రామిసర్, ప్రామిసీ, ఇంకొంచెం ఈజీ టర్మ్స్ లో. ఇప్పుడు నేను ఒక ప్రపోజల్ పెట్టాను, అది ఒక వ్యాలిడ్ ఆఫర్ ఎప్పుడు అవుతుంది? ప్రతిదానికి కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి టు ఫాల్ ఇన్ టు ద క్రైటీరియా ఆఫ్ సంథింగ్. సో ఏంటో చూద్దాం. ఆఫర్ అనిపించుకోవాలంటే అది ఎలా ఉండాలి? ఒక లీగల్ కాన్సిక్వెన్సెస్ ని ఇట్ షుడ్ గివ్ ఎ రైస్ టు ఏ లీగల్ కాన్సిక్వెన్సెస్, అంటే చట్టబద్ధమైన వాటి గురించి నేను ఆఫర్ ఇవ్వాలి. ఇల్లీగల్ సబ్స్టెన్సెస్, ఇల్లీగల్ థింగ్స్ గురించి కాదు చేసే ఆఫర్ కాదు. ఇట్ డస్ నాట్ కమ్ ఇన్ టు ద పర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్. ఇద్దరు పార్టీల మధ్యన ఒక లీగల్ రిలేషన్షిప్ అన్ని చట్టబద్ధంగా జరగాలి. అంటే ఇట్ షుడ్ యానిమల్, ఇట్ షుడ్ బేకార్, ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. నేను జనరల్ గా సేల్ అనే దాని గురించి ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి సేల్ గురించే చెప్తున్నాను. ఏ కాంట్రాక్ట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్ విచ్ ఇస్ లీగల్. సో ఇద్దరు పార్టీస్ మధ్య అదొక లీగల్ రిలేషన్షిప్ ని, అంటే అందులో ఉన్న టర్మ్స్ ఇద్దరు పార్టీస్ ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేల్ ద్వారా, దట్ షుడ్ బి లీగల్. టర్మ్స్ డెఫినెట్ గా సర్టన్ గా మాట్లాడుకోవాలి. అంటే ఏం అమ్ముతున్నావు? కార్ కాదు, వైట్ కార్ కాదు, అది I-20 బిలాంగ్స్ టు దిస్ కంపెనీ అయితే సరిపోయిందా? కాదు, అది ఇంత మైలేజ్ తిరిగింది, అది కొని ఇన్ని సంవత్సరాలు అయింది అని యూ షుడ్ ప్రొవైడ్ డెఫినెట్ టర్మ్స్ ఇన్ యువర్ ఆఫర్. నేను ఒక కార్ అమ్ముతాను, తెల్ల కార్ అని చెప్పాను, అవతల వాడు పాపం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయాడు. రేపు చూస్తే వాడు ఆబ్వియస్ గా మోసపోతాడు. నేను 10 ఏళ్ళు వాడేసిన కార్ని పట్టుకొచ్చిస్తాను. సో దట్స్ నాట్ ద థింగ్. వెన్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్, టర్మ్స్ అన్ని కూడా డెఫినెట్ గా మాట్లాడుకోవాలి, బోత్ ద పార్టీస్. ఇట్ షుడ్ బి ఇంపార్టెంట్. ఆఫర్ అనేది స్పెసిఫిక్ గా ఉండొచ్చు, జనరల్ గా ఉండొచ్చు. కైండ్స్ ఆఫ్ ఆఫర్, కొన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయి, అవి చెప్పుకుందాం. ఫస్ట్ ఇక్కడ యాజ్ ఆఫ్ నౌ జనరల్ ఆఫర్ అంటే ఏంటంటే, నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయింది, చాలా ప్రేమగా పెంచుకుంటున్నాను. ఎవరైనా సరే మా కుక్క పిల్లని వెతికి పట్టుకొస్తే 10,000 ఇస్తానని చెప్తాను. సో ఎవరైనా సరే, ఐ డిడ్ నాట్ టెల్ దాట్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్. అంటే నా ఫ్రెండ్ ని పిలిచి, ఒరే నువ్వు కొంచెం తెచ్చిపెట్టడానికి 10,000 ఇస్తాను నేను అంటలే. ఎవర్ లెట్ ఇట్ బి ఎనీ వన్. ఆఫ్టర్ ఐ మేక్ దిస్ ఆఫర్, హూ ఎవర్ బ్రింగ్స్ ద డాగ్, whoever brings my dog, వాళ్ళకి 10,000 ఇచ్చేస్తాను. సో ఐ మేడ్ మై ఆఫర్ టు ద హోల్ వరల్డ్. అది జనరల్ ఆఫర్. స్పెసిఫిక్ ఆఫర్, ఆ పదం ఏంది చూడండి, స్పెసిఫిక్ గా. ఇప్పుడు మా ఇంట్లో పని వాళ్ళని పిలిచాను, పిలిచి రే కుక్క తప్పిపోయిందిరా కొంచెం చూసి పెట్టు, తెచ్చిపెడితే నీకు మరి 5,000 ఇస్తాను, జీతం పైన 5,000 ఇస్తాను నీకు అని చెప్తాను. సో దిస్ ఆఫర్ ఈజ్ మేడ్ టు మై సర్వెంట్ ఓన్లీ. అదే ఇప్పుడు ఈ ఆఫర్ గురించి ఎవరికి తెలియదు. రోడ్ మీద పాపం ఎవరో నా కుక్క కనిపిస్తే కుక్కని తీసుకొస్తే, దట్ డాగ్ లెడ్ టు మై హౌస్, వాడికి నేను 5,000 ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుందా? స్పెసిఫిక్ ఆఫర్ లో ఐ గేవ్ ఆఫర్ టు మై సర్వెంట్, ఎట్ పాపం ఎవరో తెచ్చారు చాలా మంచి మనసుతో. ఎనీబడి ఆన్సర్? నో. ఎందుకంటే నేను వాడికి ఆఫర్ చేయలేదు. ఐ విల్ యాక్సెప్ట్ మై డాగ్ హ్యాపీలీ, చాలా థ్యాంక్స్ అని చెప్తాను, కానీ ఆ వాడికి 5,000 ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ నాకు ఏమీ లేదు. జస్ట్ బికాస్ ఐ ప్రామిస్డ్ మై సర్వెంట్, వీడితో మాత్రమే నాకు కాంట్రాక్ట్ ఉంది. ఐ డు నాట్ హ్యావ్ టు ఆఫర్ టు ద అదర్ పర్సన్ హూ బ్రింగ్స్ మై డాగ్. ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ టు ద ఆఫరీ. ఇప్పుడు నా మనసులో నేను, మా పనివాడు పని చేసుకుంటున్నాడు, నా మనసులో నేను అనేసుకుంటాను, ఈ కుక్కని తెచ్చిపెడితే బాగుంది 5,000 ఇస్తానని. నో, ఆఫర్ అన్నది ఇట్ షుడ్ బి కమ్యూనికేటెడ్. వెన్ యూ వాంట్ ద అదర్ పర్సన్ మీకు కావాలనుకున్నప్పుడు యూ కమ్యూనికేట్ ఇట్ ప్రాపర్లీ. దెన్ ఆఫర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్విటేషన్ టు ఆఫర్. ఆఫర్ చెయ్యడము, ఆఫర్ కి ఇన్వైట్ చేయడం రెండు ఒకటేనా? నో, రెండు ఒకటి కాదు. ఇన్విటేషన్ టు ఆఫర్ ఈజ్ నాట్ అన్ ఆఫర్. అంటే ఒక వ్యక్తిని, నువ్వురా
నాకు అదేదో అమ్మకానికి పెడుతున్నాను మాట్లాడుకుందాం అంటాను. ఏం మాట్లాడతావు? అమ్ముతానని మాట్లాడతావా? అమ్మి పెట్టమని మాట్లాడతావా? నో, యూ షుడ్ బి క్లియర్ ఇన్ యువర్ టర్మ్స్. ఇన్విటేషన్, ఒక ఆఫర్ కి ఇన్విటేషన్ ఇవ్వడం ఈజ్ నాట్ ఆఫర్. ఆఫర్ షుడ్ బి మేడ్ టు ద అదర్ పర్సన్. క్లియర్ కట్ గా చెప్పాలి, దిస్ ఇస్ ద ఆఫర్ మేడ్ టు యూ అని చెప్పి. దిస్ ఇస్ అబౌట్ ఆఫర్. నెక్స్ట్, యాక్సెప్టెన్స్ గురించి చూద్దాం. యాక్సెప్టెన్స్ అంటే అవతల వాడు నాకు ఒక ఆఫర్ ఇచ్చాడు, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను. అవతల వాడు నాకు వాడి ఆవును అమ్ముతానంటున్నాడు, ఓకే నేను కొనుక్కుంటాను అని నా వైపు నుంచి నేను అసెంట్ చెప్తున్నాను. ఐఎమ్ విల్లింగ్ టు బై అని చెప్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ యాక్సెప్టెన్స్. ఆఫర్ యాక్సెప్టెన్స్ జరిగాక ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అగ్రిమెంట్ అవుతుంది, ఒక ప్రామిస్ ఏర్పడుతుంది. అంటే నేను అమ్ముతున్నాను, ఐ ప్రామిస్ దట్ ఐఎమ్ సెల్లింగ్ యూ, ఐ ప్రామిస్ దట్ ఐఎమ్ బయింగ్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పి. సో దెన్ ఒక అగ్రిమెంట్ అవుతుంది. వెన్ దట్ ఈస్ లీగల్, అది కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆఫర్ నుంచి యాక్సెప్టెన్స్ అనే మనం రెండో మెట్టు కూడా సక్సీడ్ అవుతుందో, అక్కడ నుంచి అగ్రిమెంట్ విల్ స్టార్ట్. అంటే వాడి ఆవుని నేను కొనుక్కుంటాను అని చెప్పాక మేము ఇద్దరం ఒక ఒప్పందంలోకి వచ్చాము. యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలి? ఇట్ కెన్ బి ఐదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. ఎక్స్ప్రెస్ అంటే నా మాటల ద్వారా కానీ నా సైగల ద్వారా కానీ నేను యాక్సెప్టెన్స్ చెప్పాలి. లేదా ఇంప్లైడ్, ఇప్పుడు ఓకే నేను ఒక బస్సులో ట్రావెల్ చేద్దామని నేను ఒక బస్ ఎక్కాను, సిటీ బస్ ఎక్కాను మామూలుగా. సి, దట్ ఈజ్ ఆల్సో ఏ కాంట్రాక్ట్. నేను బస్సు ఎక్కాను అంటే ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ నేను టికెట్ కొనుక్కుంటాను, టికెట్ ఫేర్ కి నేను డబ్బులు ఇస్తాను అని అర్థం. అబ్బాయి మీరు ఎక్కించుకున్నారు, నేనేం ఎక్కడ చెప్పాను డబ్బులు ఇస్తానని అంటే కుదరదు. సమ్ థింగ్స్ ఆర్ ఇంప్లైడ్. యువర్ యాక్సెప్టెన్స్ ఈస్ ఇంప్లైడ్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. బస్సు ఎక్కావు అంటే యు ఆర్ అండర్ ద ఆబ్లిగేషన్ టు పే ద టికెట్ ఫేర్. దట్ ఈస్ ఇంప్లైడ్. అంటే ఒకళ్ళు చెప్పక్కర్లేదు నేను బస్ ఎక్కుతోనే నేను డబ్బులు ఇస్తానని కానీ నేను డబ్బులు ఇవ్వనని కానీ, యూ డోంట్ హ్యావ్ టు మెన్షన్. ఇట్ ఈస్ ఇంప్లైడ్. అది ఇంప్లైడ్ యాక్సెప్టెన్స్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. యాక్సెప్టెన్స్ మస్ట్ బి అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్. అబ్సల్యూట్ అంటే ఎస్, బీ ఫర్మ్ వెదర్ యూ వాంట్ ఇట్. ఎస్ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. అన్కండిషనల్, నేను ఆవును కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ అని నువ్వు అన్నావంటే యువర్ పుట్టింగ్ ఏ కండిషన్. అంటే నువ్వు వాడికి ఒక కౌంటర్ ఆఫర్ ఇస్తున్నావు. అంటే అనుకుంటున్నాను కానీ నువ్వు దానికి డ్యూ ఉన్న వ్యాక్సినేషన్స్ అన్ని చేయించిస్తే అప్పుడు కొనుక్కుంటాను అంటే నువ్వు వాడికి రివర్స్ లో ఆఫర్ ఇస్తున్నావు. అక్కడ ఏమవుతుందంటే కౌంటర్ ఆఫర్ అంటాం మనం. ఇనిషియల్ గా వాడు నేను ఆవు నమ్ముతున్నాను అని ఇచ్చిన ఆఫర్ డెడ్ అయిపోతుంది. అండ్ యు ఆర్ స్టార్టింగ్ అ కౌంటర్ ఆఫర్. అంటే ఇప్పుడు నువ్వు ఆఫర్ ఇస్తున్నావు వాడికి, ఆవును కొనుక్కుంటా కానీ ఇవన్నీ చేసి ఇవ్వు మరి ఆవుకి అని చెప్తున్నాడు. సో యాక్సెప్టెన్స్ షుడ్ బి అన్కండిషనల్. ఎప్పుడైతే నువ్వు కండిషన్ పెట్టావో నువ్వు ఆఫర్ ఇస్తున్నావు. సో ఇనిషియల్ గా నీకు వచ్చిన ఆఫర్ వాయిడ్ అయిపోయింది, డెడ్ అయిపోయింది. సో యాక్సెప్టెన్స్ షుడ్ బి అన్కండిషనల్. సే ఎస్ అంతే. దట్ ఈస్ యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ ఏ రకంగా ఉండాలి అంటే మాటల ద్వారా కావచ్చు, చేతల ద్వారా కావచ్చు, అదే మీన్ సైగల ద్వారా, ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ రెండు కావచ్చు. కానీ ఆఫర్ ఇచ్చిన వాడు హీ మెన్షన్డ్ నువ్వు రాతపూర్వకంగా నాకు యాక్సెప్టెన్స్ రాసి ఇవ్వాలి అని. వాడు ఒక ప్రిస్క్రైబ్డ్ మోడ్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ని వాడు కనుక మెన్షన్ చేస్తే యువర్ యాక్సెప్టెన్స్ షుడ్ బి ఇన్ దాట్ మోడ్ ఓన్లీ. అలా ఏది ప్రిస్క్రైబ్ చేయకపోతే ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ వే. యాక్సెప్టెన్స్ నువ్వు ఎలా అయినా తెలపచ్చు. బట్ ఇఫ్ యూ వాంట్ ఇన్ ఎ పర్టికులర్ వే యూ హ్యావ్ టు డూ ఇట్. యాక్సెప్టెన్స్ కమ్యూనికేట్ చేయాలి. యాజ్ వి సెడ్ ఇందాక అనుకున్నా కదా, నా మనసులో అనుకుంటే కాదు. లేదా ఇప్పుడు ఒక ఆవు ఓనర్ వచ్చాడు, నేను అమ్మేస్తాను ఆవు అన్నాడు. సరే ఆ విషయం నేను ఆలోచించి చెప్తాను, రేపు చెప్తానని చెప్పాను. రేపు వాళ్ళ ఇంటికి వెళ్తాను చెప్పడానికి, వాడు లేడు, అమ్ముతాననే ఓనర్ లేడు. వాళ్ళ ఇంటి బయట వాళ్ళ పనివాడు ఉన్నాడు. ఒరే మీ ఆవుని అమ్ముతా అన్నాడు మీ ఓనరు, నాకు ఓకే అని చెప్పేశాను. ఈజ్ ఇట్ ఎ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్? Anybody can answer? No.
నో, యువర్ యాక్సెప్టెన్స్, నీకు ఎవరైతే ఆఫర్ చేశారో యూ కన్వే యువర్ యాక్సెప్టెన్స్ టు దాట్ పర్సన్ ఓన్లీ. అప్పుడు అది ఒక వ్యాలిడ్ యాక్సెప్టెన్స్ అవుతుంది. యాక్సెప్టెన్స్ ఎప్పటిలోగా చెప్పాలి? ఒక రీజనబుల్ టైంలోగా చెప్పాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫరర్ చెప్తాడు, ఆఫర్ చేసిన వాడు అంటాడు, నువ్వు 10 రోజుల్లో చెప్పు, ఇప్పుడే చెప్పేక్కర్లేదు, 10 రోజుల్లో చెప్పు అంటాడు. సో యూ టేక్ దట్ టైం. లేదు పాపం వాడు మంచివాడు, వాడు ఏ టైము చెప్పలేదు, డజంట్ మీన్ యూ కెన్ టేక్ ఏజెస్ ఆర్ ఇయర్స్ టు టెల్ యువర్ యాక్సెప్టెన్స్. ఇట్ షుడ్ బీ ఇన్ ఎ రీజనబుల్ టైమ్. రీజనబుల్ లోగా చెప్పాలి తప్పితే జస్ట్ బికాస్ టైమ్ మెన్షన్ చేయలేదు కాబట్టి యూ కెనాట్ టేక్ ఏజెస్. మస్ట్ బి గివెన్ ఓన్లీ బై ద యాక్సెప్టెన్స్ అనేది ఆఫరే ఇవ్వాలి. యాజ్ ఐ సెడ్ ఇందాక, నా యాక్సెప్టెన్స్ నేను ఎలాగైతే ఆఫర్ వరకు చెప్పాలో నేనే ఇవ్వాలి యాక్సెప్టెన్స్. వాడు నాకు ఇచ్చాడు ఆఫర్, నేనే చెప్పాలి. నాట్ లైక్ మా ఇంట్లో మా బాబుని పంపించి అంకుల్కి చెప్పరా వాళ్ళ కార్ తీసుకున్నాను. నో, ఇట్స్ నాట్ యాక్సెప్టెన్స్, ఇట్స్ నాట్ వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఎవరైతే ఆఫర్ తీసుకున్నారో హీ షుడ్ టెల్ హిజ్ యాక్సెప్టెన్స్. అండ్ ఈ యాక్సెప్టెన్స్ ఎప్పుడు ఉండాలి? ఇట్ షుడ్ బి ఆఫ్టర్ ఎన్ ఆఫర్. ఇప్పుడు సేమ్ ఇందాకే మిస్సింగ్ డాగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ డాగ్ మిస్ అయింది. సో ఐ టోల్డ్ పీపుల్, వెళ్ళి వెతకండిరా, కొంచెం నా డాగ్ చనిపోయింది, నేను చాలా ప్రేమగా పెంచుకున్నాను, వెతకండి అంటే 2 of my servants went. ఎంతకి దొరకట్లేదు, 2 days అయిపోయింది, దొరకట్లేదు. అప్పుడు ఐ టోల్డ్ మై థర్డ్ సర్వెంట్, ఒరే కుక్కను వెతికి తీసుకొస్తే 10,000 ఇస్తానని చెప్తాను. దెన్ ఆ ఫస్ట్ వెళ్ళిన ఇద్దరిలో ఒకళ్ళ కుక్కను వెతికి తీసుకొచ్చారు. Am I under the obligation to pay the 10,000 rupees to the first servant? Anybody answer? No. No. ఎందువల్ల అంటే యాక్సెప్టెన్స్ మస్ట్ బి ఆఫ్టర్ ఎన్ ఆఫర్. వాళ్ళకి నేను 10,000 రూపాయలు ఆఫర్ చేయలేదు, వాళ్ళు నేను ఆఫర్ చేయక ముందరే వాళ్ళు దే వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ ద డాగ్. బట్ ఇఫ్ ద థర్డ్ పర్సన్ బ్రింగ్స్ ద డాగ్, ఐ am under the obligation to pay this third person. అది నెక్స్ట్ పాయింట్. నేను ఇచ్చే యాక్సెప్టెన్స్ ఇట్ షుడ్ బి ఆఫర్ ఇంకా వ్యాలిడ్ గా ఉన్నప్పుడే నేను యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నాకు ఆఫర్ ఇచ్చిన వాడు గడువు పెట్టాడు, 2 రోజుల్లో చెప్పు లేకపోతే నేను అమ్మేసుకుంటాను, నాకు డబ్బులు అర్జెంట్ అంటాడు. నేను ఆ గడువు తీరిపోయాక వాడు నాకు ఇచ్చిన ఆఫర్ వ్యాలిడా? కాదు. సో ఆ గడువు లోపు అంటే ఆఫర్ ఇంకా స్టిల్ బతికి ఉన్నప్పుడు, వెన్ ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్, ఐ షుడ్ గివ్ మై యాక్సెప్టెన్స్. ఎప్పుడో నేను నిద్ర లేచాక ఇస్తానంటే కుదరదు. ఓకే, ఒక ఆఫర్ ని నేను రిజెక్ట్ చేశాను. అంటే ఈ ఆవుని 10,000 రూపాయలకి అమ్మేస్తాము అని ఒక ఆఫర్ ఉంది. ఆ ఆఫర్ ని నేను బబ్బే ఎక్కువ పెట్టేస్తున్నావు నాకు వద్దు అని చెప్పి నేను రిజెక్ట్ చేశాను. రేపు వెళ్ళి నేను ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నాను అనడానికి ఉంటుందా? ఉండదు. an offer once rejected is rejected forever. నీకు కనుక ఆ ఆవుని కొనుక్కోవాలి అని ఉంటే దేర్ షుడ్ బి ఎ ఫ్రెష్ ఆఫర్ అగైన్. అంటే ఐ కెనాట్ సూ హిమ్, అబ్బాయి నేను నిన్న వద్దన్నాను ఈవేళ వెళ్ళి కావాలన్నా ఈ లోపే అమ్మేశాడు అంటే, నో, యూ కెనాట్ కంప్లైన్ అబౌట్ ఇట్ బికాస్ యూ రిజెక్టెడ్ ఇట్. ఆ ఆఫర్ ఇఫ్ ఇట్ వాజ్ యూ కెన్ రెన్యూ ద ఆఫర్, యూ కెన్ ఆస్క్ హిమ్, ఏమ్మా ఇంకా ఆవు ఉందా, అమ్మేసుకున్నావా అని. ఎస్, ఇట్స్ స్టిల్ దేర్, నీకు కావాలా? అవును నాకు కావాలి. సో ఎ న్యూ ఆఫర్ షుడ్ బి మేడ్. Once you rejected it, a new offer should be made to give your acceptance. So this is about offer. Communication of offer, acceptance of offer, revocation of offer. ఈ మూడింటికి ఉన్న రూల్స్ యాక్సెప్టెన్స్ కి కూడా వర్తిస్తాయి. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకుంటూ ఒక కార్ సేల్ డీల్ చేస్తుంటే అక్కడ అసలు కమ్యూనికేషన్ ఆఫ్ ఆఫర్ అన్న ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే ముఖముఖంగా మాట్లాడేసుకుంటున్నారు, నేను అమ్ముతాను కార్ అని, నాకు కార్ కావాలని. ఈ రెండు కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ అయిపోతున్నాయి. వెన్ డస్ ద ప్రాబ్లమ్ కమ్ అంటే రివోకేషన్ ఆఫ్ ఆఫర్ అని అంటదా. కమ్యూనికేషన్ అంటే తెలుసు, టు ఎక్స్ప్రెస్ ఈచ్ అదర్ దేర్ విల్లింగ్నెస్
యాక్సెప్టెన్స్ అంటే నాకు ఓకే అని నాకు ఇది సమ్మతమే అని చెప్పడం, దట్ షుడ్ ఆల్సో బి కమ్యూనికేటెడ్. రివోకేషన్ అంటే రద్దు చేయటం, ఒక ఆఫర్ ని రద్దు చేయటం కూడా షుడ్ బి కమ్యూనికేటెడ్. అలాగే యాక్సెప్టెన్స్ కి కూడా ఈ మూడు వర్తిస్తాయి. కమ్యూనికేషన్ ఈజ్ నెసెసరీ ఫర్ యాక్సెప్టెన్స్ ఆల్సో అండ్ ఫర్ రివోకేషన్ ఆల్సో. ఇప్పుడు వీఆర్ అట్ రిమోట్ ప్లేసెస్. నేను ఒక ఆఫర్ ఇచ్చాను, ఐ మీన్ రిమోట్ ప్లేస్, నేను ఎక్కడో వేరే బాంబేలో ఉన్నాను, అవతల వాడు ఎక్కడో తణుకులో ఉన్నాడు. పీపుల్ ఆర్ కమ్యూనికేటింగ్ రిగార్డింగ్ సమ్ స్టఫ్. కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు హౌ డస్ ఇట్, దే ఆర్ కమ్యూనికేటింగ్ ఇన్ లెటర్ ద్వారా. నేను లెటర్ ద్వారా రాస్తున్నాను ఫ్రమ్ బాంబే, దేర్ ఈజ్ అ హౌస్ ఫర్ సేల్ అని చెప్పి ఐ గేవ్, నా వైపు నుంచి నేను ఆఫర్ ఇచ్చాను. లెటర్ లో రాశాను టు ఎక్స్ అనే వాడికి తణుకులో, ఐ వాంట్ టు సేల్ దిస్ హౌస్ అని నేను ఒక ఆఫర్ రాశాను. రాసినప్పుడు ఈజ్ ద ఆఫర్ కంప్లీట్ అయిపోయింది? ఆఫర్ నా వైపు నుంచి నేను ఆఫర్ చేసేసాను. ఈజ్ ఇట్ కంప్లీటెడ్? No, we should get No. reply. Yes. The offer, the making of offer is complete. That offer reaches the other person. అంటే వాడు రాంగ్ అడ్రస్ ఫ్రేమ్ చేసి ఇంట్లో తాళం పెట్టేసి వెళ్తే దీస్ షుడ్ నాట్ బి ద రీజన్, బట్ దట్ లెటర్ షుడ్ రీచ్ ద అదర్ పర్సన్. అప్పుడు ఆఫర్ అంటే నాకు లెటరే రాలేదు, నాకు ఒక ఆఫర్ ఇస్తున్నాడని నాకేం తెలుస్తుంది? సో ఐ షుడ్ రిసీవ్ ద లెటర్. అంటే ఆ తణుకులో ఉన్న ఎక్స్ అనేవాడు ఈ బాంబే నుంచి లెటర్ అందుకుంటే yes, then offer is made. Same goes with acceptance also. And same goes with revocation also. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. బి అనేవాడు ఏ నుంచి ఒక ప్రపోజల్ లెటర్ అందుకున్నాడు. Is the communication of acceptance complete? B accepts an offer letter. Offer letter ni B అందుకున్నాడు. Is the communication of acceptance complete? B accepts a proposal letter from A. A నుంచి వచ్చిన ఒక లెటర్ ని B అందుకున్నాడు. అక్కడితో అందుకోగానే యాక్సెప్టెన్స్ కంప్లీట్ అయిపోయిందా? No. Then when is it complete? ఆ యాక్సెప్టెన్స్ లెటర్ ని బి అనేవాడు లెటర్ అందుకున్నాడు, యాక్సెప్టెన్స్ లెటర్. బి అనేవాడు ఆ లెటర్ ని పోస్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ ఈజ్ డన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బి. కానీ ఇది కమ్యూనికేట్ అయిందా టు ఏ? నాట్ యెట్ కంప్లీటెడ్. సో ఏ అనేవాడు అందుకున్నాక దెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. దిస్ యాక్సెప్టెన్స్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ అగెన్స్ట్ బి. అంటే ఏ అనేవాడు ఎవరైతే ఆఫర్ చేశాడో వాడు ఆ లెటర్ అందుకున్నాక దెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ అగెన్స్ట్ ఏ. వన్స్ దిస్ యాక్సెప్టెన్స్ లెటర్ ఈస్ పోస్టెడ్ బై ద పర్సన్ బి, ఇట్ ఈస్ కంప్లీటెడ్ యాజ్ అగెన్స్ట్ బి. బి వైపు నుంచి యాక్సెప్టెన్స్ చెప్పాడు, బట్ డిడ్ ఇట్ రీచ్ ఏ? నో. ఏకి రీచ్ అయ్యాక ఇట్ ఈస్ కంప్లీట్ యాజ్ అగెన్స్ట్ ద ఆఫరర్. దిస్ ఈస్ అబౌట్ యాక్సెప్టెన్స్. నెక్స్ట్ ఆఫర్, కాంట్రాక్ట్, అగ్రిమెంట్, యాక్సెప్టెన్స్ మాట్లాడుకున్నాం. ఈ మధ్యలో ఒకటి ఉంది, అది లేకపోతే దాన్ని కాంట్రాక్ట్ అనే అనము అంటాం. ఏంటది? ఎనీబడి రిమెంబర్స్? ఇవి కాకుండా ఇంకొక విషయం గురించి మాట్లాడుకున్నాం మనం, వితౌట్ దట్ దెర్ ఇస్ నో కాంట్రాక్ట్ అని చెప్పి. Consideration. కన్సిడరేషన్, యా, సంథింగ్ ఫర్ సంథింగ్, ఇచ్చి పుచ్చుకోవటం. ఆ కన్సిడరేషన్ ఇక్కడ ఒక చిన్న మ్యాక్సిమ్ ఉంటుంది, నుడుం ఫ్యాక్టమ్ అంటాం అనమాట. అంటే వితౌట్ కన్సిడరేషన్ ఎ న్యూడ్ కాంట్రాక్ట్ ఈజ్ నాట్ ఎ కాంట్రాక్ట్. కన్సిడరేషన్ ఇచ్చి పుచ్చుకోవడాలు లేకుండా అది కాంట్రాక్ట్ అనిపించుకోదు. కానీ దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కన్సిడరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ రాస్తారు. గిఫ్ట్ డీడ్ లో అందులో మెన్షన్ చేస్తారు, ఆ డీడ్ లో కేవలం నా భర్త మీద నాకు ప్రేమ ఉండడం వల్ల ఐఎమ్ గివింగ్ దిస్
ల్యాండ్ టు మై ఐఎమ్ షిఫ్టింగ్ ద నేమ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ జరుగుతోంది టు మై హస్బెండ్ జస్ట్ బికాస్ ఐ లవ్ హిమ్ అని రాస్తాం. దెర్ ఈస్ నో కన్సిడరేషన్. అలా దెర్ ఆర్ సమ్ ఐటమ్స్ వేర్ ద కాంట్రాక్ట్ ఇస్ స్టిల్ వ్యాలిడ్ వితౌట్ కన్సిడరేషన్. అది ఒక ఎగ్జాంపుల్. కన్సిడరేషన్ అనేది డబ్బు రూపంలోనే అవ్వక్కర్లేదు. నేను ఇది చేస్తానని కానీ, నేను ఇది చెయ్యకుండా ఉంటానని కానీ, ఒక ప్రామిస్ తో కూడా ఇచ్చి పుచ్చుకోవడాలు జరగచ్చు. అంటే డబ్బు ఈజ్ ఏ కన్సిడరేషన్ మనకు తెలుసు. ఇంతకు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఏ కార్ టు ఏ కార్ లేదా ఏ హార్స్ టు ఏ కావ్, రెండు కూడా ఈక్వల్ గా అవ్వాలి, అడిక్వేట్ అవ్వాలి, సిమిలర్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. సంథింగ్ టు సంథింగ్ అన్నారు అందుకనే. సో ఏదో ఒకటి ఉండాలి ఇచ్చిపుచ్చుకోవడం. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఈ కన్సిడరేషన్ ఎవరు ఫిక్స్ చేయాలి? ప్రామిసరా, ప్రామిసియా? అంటే ప్రామిసర్ ఇస్ ద పర్సన్ హూ విల్ ఫిక్స్. ఎందుకంటే నా కార్ని ఎంత కమ్ముకోవాలో నేను చెప్పాలి. నువ్వు బిల్లింగ్ అయితే యాక్సెప్ట్ చేయి, లేకపోతే డినై చేయి, అంతే తప్పితే యు ఆర్ నాట్ ద పర్సన్ టు ఫిక్స్ ద ప్రైస్ ఫర్ మై కార్. సో అది ప్రామిసర్ నుంచి కన్సిడరేషన్ ఎవరు ఫిక్స్ చేయాలంటే, నా సైట్ అమ్ముతాను 10 లక్షలకు అమ్ముతాను, అంతే తప్పితే నా సైట్ అమ్ముతాను అని ప్రపోజల్ నేను పెడితే 10 లక్షలకి అయితే తీసుకుంటాను, ఈజ్ నాట్ ద పర్సన్, ఈజ్ మేకింగ్ కౌంటర్ ఆఫర్ అయ్యి, అంతే తప్పితే ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ మై ఆఫర్. ఈ కన్సిడరేషన్, ఓకే సైట్ ని 10 లక్షలకు అమ్ముతున్నాను, అవతల పర్సన్ యాక్సెప్ట్ చేశాడు, ఓకే అగ్రిమెంట్ లోకి వచ్చాము, ఇప్పుడు నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఆ 10 లక్షలు ఆ 10 లక్షలు ప్రామిసీ ఇస్తే సరిపోతుందా? ప్రామిసీ తరపున ఎవరైనా ఇవ్వచ్చా? ఎనీబడి ఆన్సర్? కన్సిడరేషన్ అనేది ప్రామిసీ అంటే ఆఫరీనే ఇవ్వాలా, అతని తరపున ఎవరైనా ఇవ్వచ్చా? ఇంగ్లీష్ లా ప్రకారం ఎవరైతే ఆఫర్ పుచ్చుకున్నాడో, ఐ మీన్ ద పర్సన్ హూ యాక్సెప్టెడ్ అలోన్ కెన్ గివ్ ద కన్సిడరేషన్. కానీ ఇండియన్ లా ప్రకారం ఇప్పుడు నేను సైట్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఎవరో ఆఫర్ చేశారు, నేను యాక్సెప్ట్ చేశాను, ఐఎమ్ ద ఆఫరింగ్. మై హస్బెండ్ ఆర్ మై పేరెంట్స్ కెన్ పే ఇన్స్టెడ్ ఆఫ్ మీ. నేనే పే చేయాలని రూల్ ఏమీ లేదు ఇండియన్ లాలో. సో ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ప్రకారం కన్సిడరేషన్ ఆఫరీయే కాదు, ఆఫరీ తరపున ఎవరైనా ఇవ్వచ్చు. కన్సిడరేషన్ లో 3 రకాలు ఉంటాయి. ఇట్ కెన్ బి పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్. ఫస్ట్ ప్రెసెంట్ ఏంటో చూద్దాం. ప్రెసెంట్ కన్సిడరేషన్ అంటే వాడి ఖాతాలో నాకు ఇచ్చేసాడు, నేను టక్మన్ 2 లక్షలు తీసి వాడి చేతిలో పెట్టేశాను. దిస్ ఇస్ ప్రెసెంట్. 2 sides కూడా యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ ప్రామిస్ ని వాళ్ళు డిశ్చార్జ్ చేసేసారు ప్రాపర్ గా. దట్ ఈస్ ప్రెసెంట్ కన్సిడరేషన్. ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే, నేను ఒక బుక్ ఆర్డర్ పెట్టాను, నాకు డెలివరీ వచ్చేసింది, ఒక 10 రోజుల్లో డెలివర్ చేస్తా అన్నాడు, ఇచ్చేసాడు. కానీ నేను ముందరే టర్మ్స్ మాట్లాడుకుంటా, నువ్వు 10 రోజుల్లో డెలివర్ చేస్తే నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, కానీ కొంచెం టైట్ గా ఉంది, మా ఫాదర్ డబ్బులు పంపాక నేను ఇంకొక 10 days లో, అంటే 20 days లో నేను డబ్బులు ఇచ్చేస్తానని చెప్తాను. అండ్ ఐ రిసీవ్ దట్ బుక్. ఇది ఫ్యూచర్ కన్సిడరేషన్ ఆర్ ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్ అంటాం. అంటే ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు, నేను నా వైపు ప్రామిస్ నేను ఇంకా డిశ్చార్జ్ చేయలేదు, చేస్తాను ఫ్యూచర్ లో. సో దట్ ఈస్ ఎగ్జిక్యూటరీ కన్సిడరేషన్. ఐ రిసీవ్ ద బుక్ అండ్ ఐ విల్ పే హిమ్ ఆఫ్టర్ రిసీవింగ్ ద బుక్. అది ఫ్యూచర్ కన్సిడరేషన్. పాస్ట్ కన్సిడరేషన్ అంటే దేనికైతే మనం ఒప్పందం చేసుకున్నామో ఆ డ్యూటీ అవతల వాడు డిశ్చార్జ్ చేయక ముందరే నేను కన్సిడరేషన్ ఇచ్చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఆగస్ట్ నెలలో నేను ఆగస్ట్ నెలలో ఇది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. కొన్ని సర్వీసెస్, ఐ వెంట్ టు ఏ బ్యూటీ పార్లర్ ఆర్ సంథింగ్, నేను ఆగస్ట్ లో వెళ్ళాను. వెళ్ళి ఐ యూజ్ సమ్ సర్వీసెస్ ఫర్ దెమ్, ఫర్ విచ్ ఐ పెయిడ్ దెమ్ ఇనిషియల్లీ
ఆల్రెడీ నేను పే చేసేసి సర్వీస్ తీసుకుంటున్నాను, దెన్ ఇట్ ఈస్ కాల్డ్, అంటే నా నుంచి కన్సిడరేషన్ వెంట్ ఎర్లియర్ దాన్ దేర్ సర్వీసెస్. అటువంటి కేసులో వి కాల్ ఇట్ as past consideration. These are the 3 types of considerations. Consideration need not be adequate అన్నది ఇందాకే చెప్పుకున్నాం. కన్సిడరేషన్ ఏది అవ్వచ్చు అంటే ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్ లీగల్ విచ్ సాటిస్ఫైస్ ద ఆఫరర్. ఆఫర్ చేసిన వాడిని సాటిస్ఫై చేస్తూ, ఇప్పుడు ఒక స్థలం ఇస్తున్నాను, ఇట్స్ యాక్చువల్ వాల్యూ ఇస్ 10 లక్షలు. జస్ట్ బికాస్ ఆఫర్ చేసిన వాడు, ఆఫరర్ ఈజ్ మై ఫ్రెండ్, పాపం అయ్యో అనుకుని చెప్పి వీడికి ఒక స్థలం సమకూర్చి వీడు ఒక ఇల్లు కట్టుకుంటాడు, తక్కువకి ఇచ్చేద్దాం, వీడు ఎంత చెప్పినా డబ్బులు పెట్టట్లేదు దీనికి అని చెప్పి హీ వాంట్ టు సెల్ ఇట్ ఫర్ 5 lakhs ఓన్లీ. వాడు నాకు అమ్మాడు, నేను 5 lakhs ఇచ్చేసాను. సో ఇట్ షుడ్ బి సంథింగ్ విచ్ సాటిస్ఫైస్ ద ఆఫరర్, బట్ ఇట్ నీడ్ నాట్ బి సంథింగ్ ఎడిక్వేట్. దాని మార్కెట్ వాల్యూ 10,000 ఉంది కదా అని ఆ ఆఫర్ ఏం చచ్చిపోదు అక్కడితో. It is still valid. The agreement is still valid because for what I am paying, the other person, the offerer is satisfied. Then consideration is real ga undali, illusory ga, ante imaginary things undakoodu. Consideration, నువ్వు నీ స్థలం నాకు రాసిస్తే, నీ స్థలం నాకు అమ్మితే దానికి బదులుగా నేను తారాలు తీసుకొచ్చిస్తాను, I will do some ఏదో మిరకల్ చేయటం, which is not real. కన్సిడరేషన్ అనేది రియల్ గా ఉండాలి, బట్ నాట్ ఇమాజినరీ ఆర్ ఇల్యూజరీగా ఉండకూడదు. వాట్ ఆర్ మరి రియల్ గా ఉండాలని చెప్తున్నాము, దెన్ వాట్ ఆర్ అన్రియల్ కన్సిడరేషన్స్? రియల్ కాని కన్సిడరేషన్స్ ఏమిటి అంటే ఫిజికల్ ఇంపాసిబిలిటీ. యాజ్ ఐ సెడ్, నువ్వు నీ స్థలం అమ్మితే నేను తారలు తీసుకొచ్చి ఇస్తాను, చంద్రుడిని తీసుకొచ్చి నీ ముందర నిలబెడతాను. దీస్ ఆర్ నాట్ ద థింగ్స్, దీస్ ఆర్ ద థింగ్స్ ఆఫ్ ఫిజికల్ ఇంపాసిబిలిటీ. So also illusory. So things cannot be physically impossible to be a consideration. And వాటికి లీగల్ ఇంపాసిబిలిటీ ఉండకూడదు. చట్టబద్ధంగా కూడా your consideration must be valid legally. తర్వాత అన్సర్టెన్ కన్సిడరేషన్. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, నా గుర్రాన్ని 500కో 1000కో ఇస్తా. సో ఇట్ ఈస్ నాట్ సర్టెన్ ఫర్ హౌ మచ్ యు ఆర్ సెల్లింగ్ అనేది అబ్సల్యూట్ గా చెప్పాలి. అండ్ ఇవన్నీ కూడా బ్యాడ్ కన్సిడరేషన్స్. దెన్ వాట్ ఆర్ గుడ్ కన్సిడరేషన్స్ అంటే ఫోర్బేరెన్స్ టు స్యూ. ఫోర్బేరెన్స్ అంటే టాలరెన్స్, అంటే నీ మీద నేను చట్టరీత్యా కేసు తీసుకోను. అంటే ఐ హ్యావ్ ఎ రైట్ టు సూ ద అదర్ పర్సన్, బట్ నేను అది చెయ్యను. నువ్వు నీ కార్ నాకు అమ్మేసేసావు అనుకో, నేను అది చెయ్యను. దో ఐఎమ్ ఎలిజిబుల్ టు డూ దట్, నేను అది చెయ్యను అన్నాను. సో ఫోర్బేరెన్స్ టు సూ అంటే టాలరెన్స్. ఐ విల్ టాలరేట్ అగైన్స్ సూయింగ్ యూ ఇఫ్ యూ డిడ్ దిస్, ఇఫ్ యూ గివ్ యువర్ కార్ టు మీ. అలా ఏదైనా ఒక డిస్ప్యూట్ జరుగుతుంది, ఒక ప్రాపర్టీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాని మీద కాంప్రమైజ్ జరిగింది అనుకో, అంటే ఒకడు ఏ అనేవాడు బికి 50,000 అప్పించాడు, బి అనేవాడు 50,000 పుచ్చుకున్నాడు, బట్ తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇఫ్ హీఈస్ అనేబుల్ టు పే 50,000, ఈ అప్పిచ్చిన వాడు ఇఫ్ హీస్ ఓకే, హీఈస్ సాటిస్ఫైడ్, పాపం వాడు చాలా దరిద్రంలో ఉండి తీసుకున్నాడు, అంతలా రక్తం పీల్చి నేను వసూలు చేసిన అవసరం లేదు అని ఈ పర్సన్ అనుకుని, సరే 25,000 ఉన్నాయన్న ఒక చేతిలో అవి ఇచ్చేసే ఇక్కడతో రద్దు చేసేసుకుందాం. ఇఫ్ దట్ హ్యాపెన్స్, అది ఆల్సో ఏ valid consideration. So these are the things to be considered for consideration. ఇక్కడ ఒక డాక్ట్రిన్ చెప్పుకుంటాం, డాక్ట్రిన్ ఆఫ్ అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్. అంటే ఇద్దరు వ్యక్తులు, ఒకడు 100 ప్యాడీ బ్యాగ్స్ ఇస్తాను అని కాంట్రాక్ట్ లో ఇద్దరు వ్యక్తులు చేసుకున్నారు. 100 ప్యాడీ బ్యాగ్స్ కి గాను 25,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఓకే, 100 ప్యాడీ బ్యాగ్స్ డెలివరీ అయిపోయింది ప్రాపర్ గా. నవ్ హీస్ వెయిటింగ్ ఫర్ హిస్ 25,000. అవతల వ్యక్తి ఏదో వాడు పాపం తీసుకెళ్లి గోడౌన్ లో పెట్టుకున్నాడు, ఆ బ్యాగ్స్ ని అనేవాడు పెట్టుకున్నాడు, అవి ఎలకలు కొట్టేసాయి, చాలా నష్టం వచ్చేసింది. అంటే వీడు 25,000 పెడితే కూడా వాడు చాలా నష్టాల్లో ఉంటాడు అనమాట. అటువంటి కేసు, లైక్ ఇఫ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్ ఎనీ కేస్ లైక్ దాట్,
if this person who made an offer is satisfied, ఏ అనేవాడు ఫోన్లే పాప నష్టపోయాడు అనే మంచి మనసుతో if he is satisfied with partial payment, అంటే ఫోన్లే 10,000 ఇచ్చేస్తే అయిపోతుంది లేకతో అని అనుకుంటే దట్ ఈస్ కాల్డ్ అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్. అంటే అకార్డ్ ఇక్కడ అగ్రిమెంట్ కూడా డిశ్చార్జ్, కాంట్రాక్ట్ కూడా డిశ్చార్జ్ అయిపోయింది, ద డ్యూటీస్ ఆర్ పర్ఫార్మ్డ్ partially, but the offerer is satisfied. In such a case also, an agreement can be discharged. దాన్ని రూల్ ఆఫ్ అకార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్, అంటే పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ తో కనుక తృప్తి చెందితే కాంట్రాక్ట్ ఈజ్ డన్, ఈజ్ యాజ్ ఇఫ్ డన్ కంప్లీట్లీ, దట్ కాంట్రాక్ట్ విల్ బి డిశ్చార్జ్డ్. సో ఇక్కడతో ఇవాళ సెషన్ ఆపుదాము. ఒక విషయం చెప్పాలనుకున్నా నేను, బిఫోర్ ఐ ఫర్గెట్, ఇప్పుడు ఈ సెక్షన్ నెంబర్స్ అని కానీ సెక్షన్ లో ఉన్న ప్రొవిజన్స్ అని కానీ యూ విల్ రిఫర్ ద బుక్స్, బేరాక్స్ రిఫర్ చేసి రాసేస్తాం మనం ఎగ్జామ్ లో. కానీ యూ విల్ హ్యావ్ స్టఫ్ ఇన్ ద ఎగ్జామ్ వేర్ యూ కాంట్ రిఫర్ థింగ్స్, అంటే లీగల్ మ్యాగజైన్స్ ఉంటాయి. యూ కాంట్ ఫైండ్ దోస్ లీగల్ మ్యాగజైన్స్ ఇన్ యువర్ బేరాక్స్ పట్టుకెళ్ళి లీగల్ మ్యాగజైన్స్ కూర్చుంటే టైం వేస్ట్ అయిపోతుంది. దెర్ ఆర్ స్టఫ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ AIBE ఎగ్జామ్. లీగల్ మ్యాగజైన్స్ ఖచ్చితంగా మనం మెమరైజ్ చేయాలి. నెంబర్ 2, case laws. You have to remember the major case laws. ఒక కేస్ లో ఇస్తాడు, ఈ కేస్ లో ఫర్ ఎగ్జాంపుల్ IPC చూస్తే Ashby వర్సెస్ వైట్, వాట్ ఈస్ దిస్ కేస్ లో స్పీకింగ్ అబౌట్ అంటాడు. ఇట్ స్పీక్స్ అబౌట్ స్పీడీ ట్రయల్. అలా యూ కెనాట్ ఫైండ్ Ashby వర్సెస్ వైట్ ఇన్ IPC బేర్ యాక్ట్ లో కనపడదు. సో దెర్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు మెమరైజ్ అండ్ యూ హ్యావ్ టు గో టు యువర్ ఎగ్జామ్. సో లీగల్ మ్యాగజైన్స్ ని మెమరైజ్ చేయండి, కేస్ లాస్ ని కూడా మెమరైజ్ చేయండి as much as possible, ఎంత చేయగలిగితే అంత. So this is all about today. We'll meet tomorrow. Thank you so much, Akka. Thank you so Welcome. much. Thank you for having patience. Bye, Andarki.